పడ్డాను. సరే ఓ రోజు మొట్టమొదటి వెళ్ళిన తర్వాత పుస్తకం ముహూర్తం పెట్టారు. వారి విశిష్టత ఏమిటంటే కళ్ళు కనిపించకపోదని జీవితంలో ఆయన నిరుత్సాహపడలేదండి. 1,000,000 గాయత్రి జపం చేశారండి ఆయన. ఆయన ఘనపటి వీణ మీద ఘన వాయించేవారండి ఆయన. ఘన చెప్పడమే కష్టం, వీణ వాయించడం కష్టం. వీణ మీద ఘన వాయించడం ఆశ్చర్యాది ఆశ్చర్యం. ఆ మహానుభావుడు 1,000,000 గాయత్రి జపం చేస్తున్నాడు. ఖాళీగా ఉన్నారు, గాయత్రి జపం చేస్తున్నాడు. వారి దగ్గర అధ్యయనం అండి. మొట్టమొదటి ప్రారంభించబోయన్నారు. నన్ను కోయం వేద అని మొట్టమొదటి మాట అన్నానండి. ఇంకా దానికి అర్థం చెప్పేసి తర్వాత వాక్యం చదవాలనుకుంటున్నాను. అంతే, నేను చదివింది అంతేనండి ఆయన దగ్గర. నన్ను కోయం వేద, వేదం అంటే ఏమిటి అని. అక్కడి నుంచి ఆయన చెప్పుకుంటూ ఆయనే పాఠం చెప్పడం అండి. ఆయన కంఠస్థం పుస్తకం అంతా అసలు భాష్యం అంతా కంఠస్థం, విద్యారణ్య భాష్యం. 15 రోజులు పోయింది. అది మళ్ళీ ఆ తర్వాత ఏమంటావు అని అన్నారండి. అప్పటికప్పుడే 30 పేజీలు అయిపోయింది. అదండి మహానుభావులు. ఇవన్నీ భాష్యాలన్నీ చదువుతుంటే అదృష్టం ఏంటంటే మన సంస్కృతం దృఢపడుతుందండి. అది చివరి చెప్పదలుస్తుంది. అలాగే డోంగరి శాస్త్రి గారు, వారు 85 ఏళ్ళు వచ్చాయి. వారి అందరూ వృద్ధ పండితులు అయినప్పటికీ నాకు ఈ అవసరం వచ్చింది. పాపం ప్రేమగా చెప్పారండి వాళ్ళు. నేనేమో ఉండేది ఇక్కడ మధురాల గారు, అమీర్పేట దగ్గర యూసఫ్ కూడా. వారు ఉండేదేమో మన జమా ఉస్మాని ఆర్ట్స్ కాలేజీ స్టేషన్ గోడ, ఆర్ట్స్ కాలేజీ స్టేషన్ పక్కనే అండి. ఆ కట్టను అనుకుని ఇల్లు ఉండేది. అంటే వీరి వెనకాల బ్యాక్గ్రౌండ్ గోడను ఆ కట్ట, రైల్వే కట్ట రెండు ఒకటే. నా గదిలో కూర్చొని పాఠం చెప్పుకుంటుంటే నెత్తి మించి రైలు వెళుతున్నట్టుగా ఉండేది. ఆయన మీ టైమింగ్ మీరు ఎందులో పనిచేస్తారంటే నిమ్స్లో పనిచేస్తారంటే మీ టైమింగ్స్ అన్నారు 9 గంటలు కాను. అయితే మీరు పనిచేయండి, 7 అలా ఇక్కడికి వచ్చేసేయండి, 8 అలా మీ పాఠం పూర్తి చేసి పంపించేస్తాను. ఆయన పాపం తెల్లారగట్ట లేచి నా కోసం ఆయన జపం చేసుకుని 6:45, 6:50 అలా పుస్తకం తెరిచేసి కూర్చునేవారండి ఆయన సిద్ధంగాను. అంటే పుస్తకం తీయడం ఆలస్యం కూడా ఉండకూడదని. 7 ప్రారంభించి వెంటనే అక్కడ బట్టలు మార్చుకోవడం, మళ్ళీ పంచి కండు వేసుకోవడం, కూర్చోవడం, పాఠం 8 అయ్యేప్పటికి వారు విడిపోండి ఇక్కడి నుంచి, ఇక్కడ ఉండాలి, ఇప్పుడు అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే వారి జీవితంలో నేను చూసినటువంటిది. చరం గారు ఎవరో ఇక్కడ మధ్యలో అందరూ మ్యూట్ చేసుకోండి. విచిత్రం ఏంటంటే ఓ రోజు సాయంకాలం వారింటికి వెళ్ళానండి. ఆయన ఏంటంటే మొత్తం వేద భాష్యాలన్నీ కూడా పుస్తకం చూడకుండా వేదాంత భాష్యాలు అంటే మహామహోపాధ్యాయ సన్నిధానం వారు వేమిళ్ళ వారు ఎవరెవరు ఉన్నారో అందరూ ఆయన దగ్గర చదువుకున్నారండి. అంటే ఎలా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ డీన్ ఆఫ్ ది డీన్స్ వారండి, సంస్కృతంలోనూ వేదాంతంలోనూ. ఓ రోజు సాయంకాలం వెళ్ళారు ఆయన మ్యాగజైన్ పాఠం చెప్తున్నారు ఒక అమ్మాయికి. గురువు గారు మీరు చెప్పడం బాగా, మీరు చెప్పడం వేదాంత మేఘ సందేశం అంటే చాలా లోయెస్ట్ లెవెల్ వేదంతో అర్థం తీసుకుంటేను. అటువంటి ఆయన ఒక మాట అన్నారండి, అది ఎప్పుడు అందరూ మర్చిపోకూడదు, మనకి గుర్తెట్టుకోవాలి. ఆ అమ్మాయికి పాపం అవసరం వచ్చి అడిగింది, నేను చెప్పగలను, నాకు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, ఇప్పుడు నేను ఎందుకు చెప్పకూడదో చెప్పండి మీరు అన్నారు ఆయన. పాఠం చెప్పడం నాకు ఇష్టం, ఆ అమ్మాయికి అవసరం ఉంది, ఆ సబ్జెక్ట్ నాకు వచ్చును, అది చిన్న విషయం కాక పెద్ద విషయం కాక, ఇప్పుడు నీకు వేదాంత భాష్యం ఇప్పుడు ఈ టైంలో ఎవరు నన్ను వచ్చి అడగలేదు ఈ పూట అని చెప్పి నేను చెప్పడం తప్పేమిటి. అది నాకు పెద్ద స్ఫూర్తిదాయకం అయిందండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనకి తెలుసు చిన్న చాలా లోయెస్ట్ లెవెల్ అనుకో గురుగారు వాళ్ళకి మనం చెప్పగలిగే సమయం ఉంటే మనస్ఫూర్తిగా చెప్పు వాళ్ళకి అని అదొక సిద్ధాంతం. ఇలాగా ఎంత ఇంకా పుల్లెల శ్రీరామచంద్ర గారి ఇంకా నాకు చెప్పక్కర్లేదండి. సంస్కృతంలో నన్ను ప్రత్యేకించి తీర్చిదిద్ది పరీక్ష రూపంలో ఆయనండి. గారిని ఎప్పుడూ అడిగాను నేను, గురుగారు ఈవేళ అంటే ఆ మధ్య అప్పుడే బెంగళూరు ఏదో మీటింగ్కి వెళ్ళానండి. అక్కడ ఒక అతను అడిగాడు మీటింగ్ లో, సబ్జెక్ట్ అంతా ఉపన్యాసం అయిపోయింది, నీకు సంస్కృతంలో ఏం క్వాలిఫికేషన్తో నువ్వు మాట్లాడుతున్నావా అని అన్నాడు నన్ను. నేను చెప్పాను, ఇప్పుడు సభకి నా క్వాలిఫికేషన్ సంబంధం ఏమైనా ఉందా అని అడిగాను. అది అనవసరం, నాకు నీ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే నీ మాట వింటాను, లేకపోతే నేను వెన్న వెళ్ళిపోతా అన్నాడు. అది కొంచెం ఆ టైంలో హర్టింగ్ అనిపించింది. తిరిగి వచ్చాక నేను అప్పటికి పులిడి వారి దగ్గర పాఠం చెప్పుకుంటుంటే వారితో ఈ మాట అన్నాను, గురుగారు ఇలా అన్నారండి బెంగళూరులోను, ఉపన్యాసం వదిలేసాడు అవతలవాడు ఎవడో. సరేలేండి అన్నారు ఆయన, జస్ట్ వినేసి కూర్చున్నారు ఆయన. మళ్ళీ దాని గురించి నేను ప్రస్తావన చేయలేదు, ఆయన ప్రస్తావన చేయలేదు. ఒక 5-6 నెలలు పోయిన తర్వాత నేను వారింటి సాయంకాలం పూట ఎందుకో ఏదో పుస్తకం ఇద్దామనేది వెళ్ళాను. అప్పుడే ఎవరో అంతవరకు వారితో సంభాషించిన వ్యక్తి వెళ్ళిపోతూ గుమ్మంలో ఆయన దిగుతున్నారు, నేను ఎక్కబోతున్నాను. మధ్యలో గురుగారు ఉన్నారు పుల్లెల వారు.
అవసాన్ గారు మీరు ఎప్పుడో ఇదివరకు ఎంఏ సంస్కృతం గురించి ఏదో ఎవరో అన్నారు కదా, ఇప్పుడే ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అది ఫిబ్రవరి మాసం అండి, ఇంకా అడ్మిషన్స్ అవుతున్నాయి, ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఇంకేంటంటే స్టడీ మెటీరియల్ ఇంకా రాలేదుట, ఇప్పుడు మీరు కట్టేయండి అన్నారు. మరి ఎగ్జామ్స్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ మార్చిలో ఉంటాయి. గురుగారు మార్చిలో ఎగ్జామ్స్ ఉంటే ఇప్పుడు ఫిబ్రవరి 10వ తారీఖు, ఇప్పుడు నేను 20 రోజుల్లో ప్రిపేర్ అయ్యి పుస్తకాలు ఎప్పుడు వస్తాయో తెలియదు, వచ్చిన పుస్తకాలు చదవడం ఎప్పుడు నాకు టచ్లో లేని మధ్య, నేను మొత్తం 40 ఏళ్ళ నుంచి సర్వీస్లో ఉన్నంతా కూడా సంస్కృతం డిపార్ట్మెంట్ సంబంధం లేని ఏరియాలో ఉన్నాను నేను, మీకు అవన్నీ అవసరం, నేను ఉన్నాను కదా మీకు కట్టేయండి అన్నారు. అంతేనండి, ఆ ఇన్స్పిరేషన్తో కట్టాను, యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాం. అది గురుకటాక్షం చూడండి. అది అయిన తర్వాత వెంటనే మీరు ఆపద్దు, పిహెచ్డీ కట్టించండి. మరి నాకు గైడ్ ఎవరితో నేను చెప్తాను కదా అని చెప్పి డాక్టర్ శశిరేఖ గారికి ఫోన్ చేసి, అమ్మాయి శశిరేఖ నువ్వు అసలు అవధానంలో వస్తాడు, అతను నువ్వు అడ్మిట్ చేసుకో పిహెచ్డీ చేయించారండి. ఇది కాదు, మీరు సూత్ర భాష్యం చదువుకోవాలి, గీతా భాష్యం చదవాలని చెప్పి నన్ను, అరవిందరావు గారిని, శశిరేఖ గారికి, అరుణ వ్యాస్ గారిని, 4-5 ఇష్టమైనటువంటి వాడు అడిగిన అందరికీ పాఠం చెప్పారు ఆయన. ఇదంతా ఎందుకు చెప్తానంటే సంస్కృతం దృఢపడడానికి భాష్యాలు, శంకర భాష్యాలు చదువుతుంటే ఎలాంటి వాళ్ళకైనా సంస్కృతం దృఢపడుతుందండి. అది ఒకరోజు దశాబ్దాలు అవుతుంది. అందుకు మామూలు వాళ్ళ చెప్పిన వాళ్ళు మహామహోపాధ్యాయులు అందరూ కూడా 5-6 మహామహోపాధ్యాయులు సేవ చేసే అదృష్టం కలిగింది ఈ జీవితంలో. అంతకన్నా ఇంకేం అది పెద్ద క్వాలిఫికేషన్ అండి నాకు. అది అయిన తర్వాత వారు మరి గీతా భాష్య అయిన తర్వాత సూత్ర భాష్యం ప్రారంభించారు. ఇలాగా ఇంకా తర్వాత ఇంకా మనకి లలిత సుధ గారు, మహానుభావులు అందరూ ఎక్కడెక్కడ మనకి 3 ఏళ్ల క్రితం బ్రహ్మాండమైన కార్యక్రమం చేశాను నేషనల్ సెమినార్లో. ఇది సంస్కృతంలోనే ప్రొసీడింగ్స్ ఉండాలనుకున్నాం. దోర్బల వారిని దానికి మధ్యలో క్రియాశీలక భాగం అంతా ఆయనకే ఇచ్చాం. సంస్కృతంలో నడిచింది. దేశంలో అపూర్వం అండి. హైదరాబాద్లో అటువంటి సెమినార్ ఇంతవరకు జరగలేదండి. ఏంటంటే సంస్కృతంలో రచించబడినటువంటి నాటకాల మీద, తర్వాత ఏంటిది భారతీయ కళా వైభవం పేరు పెట్టి నాటకం, తర్వాత నాట్యం, ఇంకోటి ఏదో చెప్పాం, 3 టాపిక్లు. వీటి మీద సంస్కృతంలో రచించిన గ్రంథాల మీద ఉపన్యాసాలు సంస్కృతంలో ఇవ్వాలి. నాటకం, నాట్యం, సంగీతం కూడా. సంగీతం ఈ 3 మీద చేసేపటికి ముందర 50 మంది వస్తారా అనుకున్నది కాస్త 1500 మంది. రవీంద్ర భారతి ఓవర్ఫ్లో అయిపోయింది, కేశవమూర్తి స్కూల్లో పెడితే అది ఓవర్ఫ్లో అయిపోయింది. ఈ రకంగా ఈ సంస్కృతంలో మహాప్రస్థానం చేసుకుంటూ వచ్చామండి. ఇది మా పోతుగూరు మూర్తి గారు మేమంతా లాస్ట్ దగ్గర ఇదే సమయంలో, ఇది ప్రథమ వార్షికోత్సవంలాగా ఆస్ట్రేలియా వెళ్ళొచ్చి అక్కడ స్నేహితులందరూ కూడా ప్రతిపాదన చేయడం, జూమ్ తోటి ముందర ఏదో కొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం. వారే ప్రతిపాదన చేశారు, ఆ కార్యక్రమం నడుస్తోంది. అది ఇప్పటికి నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా వేదభారతి అనేక రంగాల్లో అది ఒక దృఢమైన ముద్ర వేయగలిగింది తన అస్తిత్వ కాలంలో, అనుమానం లేకుండా. వేదాలని రికార్డింగ్ చేయడం, వేదాల్లో ఉండేటువంటి శాస్త్రీయ సాంకేతిక విషయాలని మనం బయటకు తీసుకురావడం, వాటిని మళ్ళీ గ్రంథస్థం చేయడం, వాటిని మళ్ళీ ప్రచారం చేయడం, ఇది చేసుకుంటే ఇంతట్లో గణితం, వేద గణితం ఇంక చెప్పక్కర్లేదు, జగద్విఖ్యాతం అయిపోయింది ఆ ప్రోగ్రామ్. ఈ చేస్తుండగా ఏమనిపించిందంటే సంస్కృతంలో ఉండేటటువంటి జ్యోతిష్ శాస్త్రం మీద ఈ దేశం అత్యద్భుతమైన కృషి చేయాలి అని దాని మీద 2 గ్రంథాలు అనువాదం చేయడం జరిగింది. ఆ దృష్టి ఉండగా అయితే దానికి వెళ్ళాలంటే ముందర లీలావతి గణితం ముందర ప్రవేశం ఉండాలి. దానికోసం లీలావతి గణితం ప్రారంభించామండి. అది అప్పుడే ఇప్పటికి సుమారు 25-30 క్లాసులు అయ్యాయి. కానీ దానికి అలాట్ చేసినటువంటి టైం దానికి సరిపోవట్లేదు నాకే మనసులో అనిపిస్తోంది. సరే సాహసించి మన సోమవారం నుంచి దాన్ని ప్రత్యేకించి 1 గంట సమయం, వారానికి 1 గంట సమయం కేటాయించాం. చక్కటి స్పందన వచ్చింది. అది మళ్ళీ వృద్ధి పొందుతుంది. అదే సమయంలో ఇంకా సంస్కృతాన్ని కూడా మనం ఇంకా మన బ్యాచ్ని మనం తయారు చేసుకుందాము. నా ఉద్దేశం ఏంటంటే ఈ వేళ మనం ప్రారంభించేటటువంటి సంస్కృతం ఇదేదో 2 నెలల కోర్సో 3 నెలల కోర్సో కాదండి. ఇది నా ఉద్దేశంలో ఇది 4-5 సంవత్సరాల కోర్సు అండి. స్థూలంగా అంశుల అయ్యా చలం గారు, ఇది 4-5 సంవత్సరాల సంస్కృత కోర్సు అండి. ఇది అది అక్కడికి మనం వెళ్ళబోతున్నామండి. అయితే మొట్టమొదటి రోజు 4 సంవత్సరాలు భయపడక్కర్లేదు. గ్రాడ్యుయేషన్ ప్లస్ పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ మొత్తం అండి. ఈ లోపుగా ఇది చదువుకుంటూనే క్వాలిఫికేషన్స్ కూడా ఎక్వైర్ చేయిస్తామండి. యూనివర్సిటీ ఎగ్జామ్స్కి అపేర్ చేయిస్తాం, ఆ పరీక్షలు రాయిస్తాం, యూనివర్సిటీ సర్టిఫికేట్స్ వస్తాయి. అసలు మంది వర్చువల్ గా యూనివర్సిటీ కింద వర్క్ చేస్తుందండి. మనమే ఓ సాంస్క్రిట్ ఓ యూనివర్సిటీ అయ్యే లోపుగా మిగతా యూనివర్సిటీస్ పంపిస్తుంటాం. మనమే యూనివర్సిటీ అయ్యే అదృష్టాన్ని పరమేశ్వరుని అనుగ్రహిస్తే మనమే సర్టిఫికేట్లు ఇస్తాం పరీక్షలు వేస్ అయిన తర్వాత. ఈ 5-6 సంవత్సరాలు ఏమిటంటే ఓన్లీ చిన్న చిన్న ప్రాథమిక పరిచయ కోర్సులతో ప్రారంభించి
అక్కడితో ఆగిపోకుండా కావ్యాలు చదవాలండి, నాటకాలు చదివిస్తాం, ప్రకరణ గ్రంథాలు చదివిస్తాం, దీంట్లో ఉండేటటువంటి మొత్తం అలంకార శాస్త్రం చదివిస్తాం, తర్కంలోకి పెడతాం, మొత్తం ఎంఏ సిలబస్ ఎంత ఉంటుందో దాన్ని దృఢంగా చదివిస్తాం. అది అయిన తర్వాత వీలైతే ఇది కనుక ఎఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్ కింద అయితే దీంట్లో పిహెచ్డీ వెళ్ళేటటువంటి వాళ్ళు తయారు చేస్తాం. ఇదంతా ఎందుకోసం అంటే ఎంత చదువుకునే సంస్కృతంలో ఒరిజినల్ గా గీతా భాష్యాన్ని అర్థం చేసుకోగలగాలి. అది భాష్యాన్ని అర్థం చేసుకోవడం కోసం సంస్కృతం అంటే ఇంత సంస్కృతం కావాలా అవసరం అండి. శంకర్లు ఎక్కడో చిన్న మాట అన్నారంటే దానికి లింక్ ఎక్కడో ఉంటుంది. అది సంస్కృతంలో దృఢమైన పునాది పడితే తప్ప మనకి భాష్యాలు సూత్ర భాష్యం కానీ ఉపనిషత్ భాష్యం కానీ అది మనం ఎంజాయ్ చేయలేమండి. అది చేయడం కోసం ఇక్కడి ఇంత పునాది. ఇది యాక్చువల్లీ దశవర్ష ప్రణాళిక అనుకోండి. అంచేతే ప్యారల్ గా అన్ని చేస్తూనే ఉంటాం. కంప్యూటర్ మాకు టెక్నిక్ ఉందండి, ఫస్ట్ పాస్ సెకండ్ పాస్ అంటున్నాం. ఒకసారి చేసాం అర్థం లేదు, ఏం పర్వాలేదు, మొహమాటం లేదు, ముందర వెళ్ళిపోతుండు, మళ్ళీ 2వ రౌండ్ స్టార్ట్ చేయి, అప్పుడు నీకు 90% క్లారిఫై అయిపోతుంది. సరిపోదు, ఇంకో సెకండ్ పాస్ మళ్ళీ చేయి, అప్పుడు నీకు ఆల్మోస్ట్ 99% వచ్చేస్తాం. ఈ రకమైనటువంటి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి, అమ్మవారి అనుగ్రహంతో, బాసర సరస్వతీదేవి యొక్క కటాక్షంతో ఈ ఏళ్ళ ఈ కార్యక్రమాన్ని సంకల్పించుకుంటున్నాం. ఇది సంకల్పం మంది కాదండి, ఇది అమ్మవారి సంకల్పం అండి. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అంతేకాని మాకు లలితా పరమేశ్వరి రూపంలో ఇక్కడ లలితా సుధా గారు మాకు లభించారు. ఇంకా కొంతమంది ఉన్నారండి మనకి ఇందులో. సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి వెంకటరామకృష్ణ శాస్త్రి ఒక అతను ఉన్నారు. చాలా మంది ఇందులో మనకి సంస్కృతి చెప్పడానికి ఉన్నారు. అంచెలంచెలుగా అందరికీ తలో భాగంలో ఎక్కడెక్కడో మనం పెట్టుకుంటాం. అయితే ముందర వీరితో ప్రారంభిస్తున్నాం. వీరు ఎన్నాళ్ళు అమ్మ మీకు ఇందులో ఇన్ని క్లాసులు ఎక్కడ హద్దు లేదు, మీరు ఎంత చెప్పదలుచున్నారో అంత చెప్పండి, ఓ హద్దు పెట్టుకుంటాం. అది అయిన తర్వాత ఇంకోటి అందుకుంటూ ఉంటారు. ఏమా ఇది ఒక చెప్పాను కదా, 5-6 సంవత్సరాల సిలబస్ లో మనం వెళ్ళేప్పుడు అంతా ఒకళ్ళే చెప్పేస్తాను ఎక్కడ గ్యారంటీ లేదు. వాడు కూడా ఇంకో 2వ ఏరియాలో వాడు స్విచ్ ఓవర్ అవుతుండొచ్చు, వాడు కూడా విద్యార్థులు అవుతుండొచ్చు, ఉపాధ్యాయులు శిష్యులు అవుతుంటారు. ఇలాగా మన కార్యక్రమం బృహత్తర కార్యక్రమం చేసుకోవడానికి అందరి యొక్క సహకారము దీనికి అవసరం. ముఖ్యంగా నాకైతే కుడి భుజం ఎడం భుజంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాడు చరణ్ గారు నాకు ఇక్కడ ముందర వారు ఇక్కడ ఉన్నారు. అంటే హైదరాబాద్ డైరెక్ట్ గా. దూరం నుంచి అయితే నాకు సుదూర మిత్రులు అందరూ మా మూర్తి గారు వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఇది ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం పెడుతుందండి. ఇది ఈ రకంగా ఒక బృహత్తర ప్రణాళికతోటి అమ్మవారి అనుగ్రహంతో ప్రారంభిస్తున్నాం. ఇంకా ఈ ముందర వాక్యాలు అయ్యాయి కనుక అమ్మ మీరు చలం గారు మీరు 2 మాటలు చెప్పండి, తర్వాత వారు అదుపుతారు. ఇంకా ఉంటాను మరి అయితే మరి నేను ఇక్కడే ఉంటాను. అందరికీ నమస్కారం. గురువు గారికి కూడా నమస్కారం. గురు తుల్యులైన వయోవృద్ధులైన వారందరికీ నా నమస్కారాలు, చిన్నలకి నా ఆశీస్సులు. అవధానులు గారు చెప్పినట్టు ఈ సంస్కృతమే కాదు, అసలు గురువు ఒక కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. గురువు కమింగ్ విత్ సమ్ కమర్షియలైజేషన్, ఇలా రకరకాలుగా గురువులు ఉంటారు. కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ అంటే ఇప్పుడు గురువు గారు చెప్పినట్టుగా ఈ విజన్ 2030 అనే దశవర్ష ప్రణాళిక అని చెప్పారు. విజన్ 2030గా మనం పిలుచుకుంటే దాన్ని, అంటే ఒక 10 ఏళ్లకి ఈ స్టేజ్ లో ఇది ఉంది. ఏ గోల్ అయినా అచీవ్ అవ్వాలంటే ఒక ప్లాన్ లేనిది ఆ గోల్ ఎప్పుడు మనం అచీవ్ కాలేం. అలాంటి గోల్ మనకి ఒకటి సెట్ చేశారు, విజన్ 2030 అన్నట్టుగా పెట్టారు. ఈ విజన్ ని సాఫల్యం చేయడంలో నా వంతు సహాయం ఎల్లప్పుడూ ఎల్లవేళలా నేను అందిస్తానని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. నెంబర్ 1. గురుగారు మీరు మ్యూట్ అయిపోయారు. సో తర్వాత దీనికి మనకి అలాగనే అంతే కమిట్మెంట్ తో, అంతే కన్విక్షన్ తో సంస్కృతం మీద దగ్గరగా 3 దశాబ్దాలు కృషి చేసిన లలిత సుధ గారు మన దగ్గర ఉన్నారు. వారు ఇదివరలో నాకు చెప్పడం జరిగింది, ఒక దగ్గర ఒక 7-8 నెలలు ఇల్లు విడిచేసి ఒక చోట,
అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం, సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా సంస్కృతం తప్పించి ఇంకా వేరే శ్వాస పీల్చినట్టుగా సంస్కృతం పీల్చారు. పీల్చి సంస్కృతంలో మాట్లాడితేనే మంచినీళ్ళు ఇస్తారు, సంస్కృతంలో మాట్లాడితేనే భోజనం పెడతారు, సంస్కృతంలో మాట్లాడితేనే ఏదన్నా జరుగుతుంది, అది తప్పించి రాదు. అలాంటి ఎన్విరాన్మెంట్ లో ట్రైన్ అయ్యి ఆవిడ వచ్చి ఇలా దరిదాపుగా ఒక 20 బ్యాచ్ల స్టూడెంట్స్ ని వివిధ కళాశాలలో వివిధ ప్రోగ్రాంల్లో దగ్గరగా కొన్ని వేల మందిని ఆవిడ సంస్కృతంలో తీర్చిదిద్దారు. అది చాలా చాలా అభినందనీయం. అలాంటి వారు అంటే ఒక స్ట్రక్చర్డ్ వేగా చెప్పడం, ఏదో చెప్పాం స్పోకెన్ సాంస్క్రిట్ అని క్లాసులు 30 days క్లాసులు, క్రాష్ కోర్స్. అసలు ద వెరీ వర్డ్ క్రాష్ కోర్స్ ఇస్ అదేదో కోర్స్ క్రాష్ అయిపోయినట్టుగా పదమే అలా ఉంటుంది. ఈ క్రాష్ కోర్సులు కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్ది దీనికి గురువు గారు వేసిన రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో ఈ కరికులం ని ఆ రోడ్ మ్యాప్ కి అలైన్ చేస్తూ ఆవిడ తీసుకెళ్తారని విశ్వసిస్తున్నాం. తర్వాత యాక్చువల్ గా ముందు అనుకున్నది ఏంటంటే అందరి దగ్గర నుంచి కూడా ఇంట్రడక్షన్ తీసుకోవాలి అని అనుకున్నాం. గురువు గారికి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ 62 నాట్ అవుట్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పీపుల్. బాగుందండి. సో ఇంతమంది అందరికి 1 నిమిషం ఇచ్చిన గంట టైం ఇక్కడే అయిపోతుంది. సో మళ్ళీ వారంలో ఇంట్రడక్షన్స్ చేద్దాం. తర్వాత ప్రస్తుతం ఈ క్లాసు ఇవాళ మొదలైనట్టుగా ప్రతి బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. తర్వాత ఒక 3 వారాలు ఇలానే బుధవారం జరుగుతుంది. 3వ వారం వచ్చేటప్పటికి ఉన్న మెంబర్స్ మేము కొన్ని మెసేజెస్ మీకు ఒక పోల్ లాగా వస్తుంది మీకు, అందులో మీ ప్రిఫరెన్సెస్ అందులో మీరు సెలెక్ట్ చేస్తే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఏది కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా అలైన్ చేసి ఈ ప్రోగ్రామ్ ని ఒకే రోజు 2 గంటలు పెట్టాలా, లేకపోతే 1 గంటగా 2 రోజులు పెట్టాలా, 3 రోజులు పెట్టాలా, ఇలా అన్నది ఆ వేరియస్ ఆప్షన్స్ అన్ని స్టడీ చేసి 3rd 4th క్లాస్ ఆన్వర్డ్స్ దాన్ని ఒక ఫిక్స్డ్ టైం కింద తీసుకెళ్ళడం అవుతుంది. అదేదో ఫిక్స్డ్ టైం అంటే ఎప్పటికీ అది ఫిక్స్డ్ టైం అన్నట్టుగా కాదు. ఎందుకంటే ఈ లాక్డౌన్ రిలాక్సేషన్స్ మళ్ళీ లాక్డౌన్ లో పెట్టే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. ఒకవేళ అలాంటివి ఏమన్నా పరిస్థితులు మారుతున్నప్పుడల్లా దానికి అనుగుణంగా ఒక 1 month 2 months ముందు ప్లాన్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 1 month సో దట్ మీరు ఒకవేళ ఎక్కడన్నా ఊర్లు వెళ్ళాలన్నా ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ఎప్పుడు క్లాసులు ఉంటాయి, ఏ టైంకి ఉంటాయి మీకు తెలుస్తుంది. దీని నుంచి ఏ ప్రదేశాన్ని నుంచైనా లాగిన్ అయి మనం చూసుకోవడానికి సౌలభ్యం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా అడ్వాన్స్ నోటిఫికేషన్ ఉంటుంది అందరికి. ఏదో సడన్ గా క్లాస్ ఉంది, సడన్ గా క్లాస్ లేదు అనే పరిస్థితి ఉండదు. తర్వాత ఈ కార్యక్రమం అంతా చేయడానికి ఒక రకమైన సీరియస్నెస్ అందరూ తీసుకురావడానికి దీంట్లో ఉన్న వ్యక్తులందరూ కలిసి అందరు సలహా సూచనల మేరకు ఒకటి అనుకున్నది ఏంటంటే ఒక ఫీజు అని కాదు కానీ ఒక నామినల్ అమౌంట్ గా ఏదన్నా ఒకటి పెట్టుకుంటే ద సీరియస్నెస్ ఆఫ్ స్టూడెంట్ తెలుస్తుంది అనే ఉద్దేశంలో మొత్తం అది ఇందాక గురుగారు చెప్పినట్టు ఒక 30 weeks 24 weeks అనే లిమిటేషన్ లేకుండా ఇంత ప్రణాళికలో ముందు స్టార్టింగ్ గా రిజిస్ట్రేషన్ గా అనుకోండి, ఏదన్నా అనుకోండి, దీంట్లో కొంత మెటీరియల్ కూడా మీకు అందజేయవలసి ఉంటుంది. వీటన్నిటి నిమిత్తం అనుకోండి ఒక 500 రూపాయలు అని అనుకున్నాం. ఇది క్లాస్కి కాదు, నెలకు కాదండి, ఈ కోర్సుకి. అది 3 నెలలు జరగచ్చు, 6 నెలలు జరగచ్చు, సంవత్సరం జరగచ్చు. మళ్ళీ తర్వాత ఇంకోటి జరిగినప్పుడు మళ్ళీ దానికి అనుగుణంగా ఉన్నప్పుడు మళ్ళీ కమ్యూనికేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదన్నా దాంట్లో మనకి డబ్బు ఖర్చు అవ్వాల్సిన ఉంది. ఎందుకంటే అందరూ వచ్చి వాలంటరీగా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. ఆ వాలంటరీగా వాళ్ళు ఎటువంటి రెమ్యునరేషన్ ఏది ఆశించట్లేదు, వాళ్ళు తీసుకోవట్లేదు.
వారి సమయాన్ని వెచ్చించి వచ్చి మనందరికీ ఇది నేర్పిస్తున్న దానికి మనం ఈ ఏర్పాట్లలో కూడా చాలా మట్టుకు గురువు గారే ఏర్పాటు చేసేసారు, దీనికి ఏం అక్కర్లేదని. అది కాక ఒకవేళ మనకి పంపించే మెటీరియల్, మనకు పంపించే పోస్టేజ్ నిమిత్తమే అనుకోండి, దాని నిమిత్తం ఒక 500 రూపాయలు అన్నది అతి చాలా సమంజసం అని నా భావన, చాలా తక్కువ అని కూడా నా భావన యాక్చువల్ గా. యాజ్ వి ట్రావెల్ మనం దాన్ని మార్చుకుంటూ ఉందాం. సో ఈ కార్యక్రమం నేను చాలా రోజుల నుంచి గురువు గారిని ప్రాధేయపడి అడుగుతున్నది, నాకు చాలా సంతోషం వాటికి సాఫల్యమైంది. ఆయన సంస్కృతం క్లాస్ కావాలి, వారి అండర్లో జరగాలి ఈ క్లాసు అన్నది చాలా చోట్ల ప్రయత్నం చేశాం, కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. అలా కాకుండా వారి చేతి మీదుగా జరిగింది ఇవాళ దాకా సఫలీకృతం కాలేదు అనేసి లేదు, అందుకోసం చాలా దిగ్విజయంగా జరిగాయన్ని. అలా ఇది కూడా అంత దిగ్విజయంగా జరిగి ముందుకు వెళ్ళాలి అని ఆశిస్తూ ఈ కార్యక్రమం జరగడానికి దీనికి ఒక సంచాలకులుగా నన్ను నియమించినందుకు, నన్ను ఎన్నుకున్నందుకు గురువు గారికి నా ధన్యవాదాలు. ఆ తర్వాత ఈ నిర్వర్తిస్తూ నా సేవలు నేను అందిస్తాను. అలానే మన లలిత సుధ గారిని, నిజంగా గురుగారు అన్నట్టు అమ్మవారే మన దగ్గరికి వచ్చారు, వచ్చి మనం అడగకుండా వచ్చి మన ఒళ్ళో పడుతోంది వాళ్ళ సబ్జెక్టు. చాలా చాలా అదృష్టం మనం చేసుకున్నామనే భావనతో నిర్మిస్తూ లలిత సుధ గారిని మాట్లాడాలని, ఈ లోపల ఒకవేళ గురుగారు ఏదైనా చెప్పేది ఉంటే ఒకసారి చెప్పి తర్వాత లలిత సుధ గారు మాట్లాడాలని ప్రార్థిస్తాను. ధన్యవాదాలు. ఇంకా మాట్లాడవలసింది ఏం లేదు, వెంటనే అంతే వినడమే. అయితే ఈ క్లాసులో ఎలా ఉండాలి, నా కోరిక అసలు యాక్చువల్ గా ఏముంది అంటే, ఇవాళ ఏదో మాట్లాడమంటారు, ఆ మాట్లాడేది సంస్కృతంలో మాట్లాడితే చాలా బాగుంటుంది అనే నా మనసులో కోరిక. కానీ కొద్ది క్లాసులు అయ్యేటప్పటికి మనందరం సంస్కృతంలోనే సంభాషిస్తూ, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మన సంస్కృతంలోనే మాట్లాడుకునే స్థితికి అతి త్వరలో రావాలని కోరుకుంటూ లలిత సుధ గారికి అందిస్తున్నాను. ముందు గురువు గారికి నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నేను ఎంతో ఆప్యాయంగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ముఖ్యంగా చెప్పాలంటే గురువు గారు. నేను చెప్తానండి, మీరు మీ సమయాన్ని అంత ఈ బేసిక్ సబ్జెక్ట్ కి బేసిక్ స్టార్టింగ్స్ లో మీ సమయం ఎందుకండి అంత వెచ్చించడం అన్న చెప్పిన దానిపైన నాకు అలా అడగాలని అనిపించింది. వెంటనే అడిగేశాను ఆయన్ని, సార్ నేను చెప్తానండి అని. అడిగిన వెంటనే ఆయన వెయిట్ చేయమ్మా అంటారు అనుకున్నాను, ఎందుకంటే ఎంతమందో ఆయన పరిచయస్తులు ఉన్నారు, ఆయన దగ్గర ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, ఎంతమందో టిక్ పెట్టిన తర్వాత ఎక్కడో నా పేరు ఉంటుంది అనుకున్నాను నేను. అలాంటిది వెంటనే సరేనమ్మా అనే పాటికి అడిగినంతసేపు ఎంత ఈజీ అనిపించిందో, అడిగి ఆయన ఓకే అన్న దగ్గర నుంచి నా గుండె గుబేలని అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా గుండెలో రైళ్లు. ఏంటిది, నేను అడగడం బానే ఉంది, ఆయన ఓకే అనడం బానే ఉంది, నేనేమైనా సక్సెస్ సాధిస్తానా అసలు ఇందులో అని. అయితే ఎంతమందో ప్రోత్సహించి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటున్నాను. ఫస్ట్ అక్షరం బెంగళూరు, అక్కడే నేను చదివాను. అంతకు ముందు వరకు సంస్కృతం అనే దాని పట్ల నాకు ఎక్కడా పరిచయం లేదు. అక్షరంలో చదివాను. అక్షరంలో కృష్ణశాస్త్రి గారు, విశ్వాస్ గారు, జనార్దన హెగడే మహోదయ, వీరు అప్పటికి కృష్ణశాస్త్రి గారికి వివాహం కాలేదు, జనార్దన్ హెగడే మహోదయకి వాళ్ళ మిసెస్ ఆవిడ మేడం ఉన్నారు, అలాగే విశ్వాస్ మహోదయ ఉన్నారు. వీళ్ళందరూ మమ్మల్ని 6 మాసాల పాటు అక్కడే ఉంచుకుని పూర్వాంధ్ర ఉత్తరాంధ్ర నుంచి తీసుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి 6 మాసాల పాటు మమ్మల్ని భరించి భోజనాలు అన్ని పెట్టి మాకు సంస్కృతం నేర్పించారు. అక్షరంలో నేను ఏదైతే నేర్చుకున్నానో సంస్కృతం, అది అక్షరంలో నేర్చుకున్నదే ముందు ముఖ్యంగా. అవి నేర్చుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత వివిధ క్షేత్రాల్లో మమ్మల్ని పనిచేయమని చెప్పారు. అలా పనిచేసిన తర్వాత కొంతమంది పరిచయం అవుతారు కదా, అప్పుడు పరిచయం అయినప్పుడు
యోగా చెప్తా నేను, నాకు యోగాకి సంస్కృతానికి రిలేట్ అయింది చెప్తారా మీరు అని కొంతమంది. అబ్బా ఎగిరి గంతేసి నాకు ఇదేదో అదృష్టం, నేను కూడా నేర్చుకోవచ్చు అని ఆ వేలో వెళ్ళాను. అలాగే చిన్నప్పుడు కొద్దిగా ఏదైతే కూచిపూడి నేర్చుకోవడం జరిగింది, ఆ కూచిపూడిలో డాన్స్ నేర్చుకున్న వాళ్ళు కూడా సంస్కృతం నేర్పడానికి కొంతమంది అడిగారు. సో ఆ డాన్స్ కి సంబంధించి కూడా సంస్కృతం చెప్పడం, ఇలా కొద్దిగా నేర్చుకుంటూ నేను నేర్చుకున్న ఈ కొద్దిపాటి దాన్ని అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో మా గురుగారు ఎప్పుడు అంటుంటారు, నేర్చుకున్నది కొద్దిగానైనా పక్క వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి అని ప్రతి క్లాస్ లో చెప్తూ ఉంటారు గురువు గారు. ఆ విధంగా నేను నేర్చుకున్న కొద్దిపాటి విద్యని అందరికీ నేర్పించి, నా తప్పులు కూడా ఉంటాయి, నేను సర్దుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ నేర్పడంలో కొద్దిగా నేను పాలిష్ చేసుకుంటాను నా నాలెడ్జ్ ని. ఇంకా కొద్దిగా నాకు ఏమీ రాదు నిజంగా చెప్పాలంటే, కొద్దిపాటి నా ఈ నాలెడ్జ్ ని మీతో పాటు పంచుకుంటాను. నేను ఒక్క మాట, నేను ఆ మధ్య ఒక వాగ్దానం చేశాను, మీ బ్యాచ్ ఈ క్లాసులు అయ్యేప్పటికీ మా కోరిక ఏమిటంటే అమ్మా, వాల్మీకి రామాయణంలో ప్రథమ సర్గ ఏదైతే ఉందో, బాలరామాయణం అతి ప్రసిద్ధమైందో, ఆ 100 శ్లోకాలకి ప్రతి వాళ్ళు కూడా ప్రతి పదార్థం తాత్పర్యం చెప్పే స్థాయిలోకి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు జరగాలి. మీరు ఎంతవరకు తీసుకెళ్తారో అంతవరకు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మిగతా భాగం మనకు కావాల్సిన ఇంకోళ్ళని ఎవరన్నా మళ్ళీ మనం పెట్టుకుంటూ, చివరికి ఏంటంటే ఈ కోర్సు మనకి టార్గెట్, ఇమ్మీడియట్ టార్గెట్, ఫస్ట్ లెవెల్ టార్గెట్ ఏంటంటే రామాయణంలో, వాల్మీకి రామాయణంలో మొదటి సర్గ 100 శ్లోకాలు. ఆ 100 శ్లోకాలు ముందర మనకి ఎవరిని ఏ శ్లోకం అడిగితే ఆ శ్లోకానికి మనకి ప్రతిపదార్థం అంటే పదవిభాగం, ప్రతిపదార్థం, తాత్పర్యం చెప్పే స్థాయిలోకి వెళ్ళాలండి. ఇది మనం ప్రస్తుతం అనుకునే ఒక టార్గెట్. ఇంక ఇప్పటి నుంచి మీ ఇష్టం అమ్మా, అలా చేసుకోండి. సంతోషం. నాకు కూడా పరీక్ష పెట్టండి అందులో, నేను కూడా ప్రమోట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఉత్తీర్ణ. మొదలు పెడతామా? అక్షరాల నుంచి మొదలు పెడదామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాస్టర్ నేను ఇంకా క్లాస్ మొదలు పెట్టేనా? స్టార్ట్ చేసేస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి. అందరూ వారి వీడియోస్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుని మేడం చెప్పింది వినాలని ప్రార్థిస్తాం. సంస్కృత సంభాషణ సంగోష్ఠి అని పెట్టుకున్నాం, ఏదో నాకు తెలిసింది పెట్టాను నేను. నచ్చండి. తర్వాత మనం సంస్కృతం మాట్లాడడానికి, ఏదో రాయడానికి, నేర్చుకోవడానికి నా ఒక ఫస్ట్ విన్నపం ఏంటంటే, నేర్చుకోవాలనుకుంటున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, మీరు ఎన్నో గ్రంథాలు, కావ్యాలు ఇవన్నీ చదివి ఉంటారు. వాటిని అన్వయ క్రమంలో రాసుకుని దాన్ని వచన రూపంలో చెప్పడానికే ఇదంతా ప్రయత్నం. చెప్పడానికి నాకేమనిపించిందంటే, అక్షరాల నుంచి మొదలు పెడితే మీకు అర్థమవుతుంది, అక్షరం ఉచ్చారణ లోపం ఉన్న అర్థం తేడా తెలుస్తుందని నా ఉద్దేశం. సంస్కృతానికి, తెలుగు భాషకి, సంస్కృతానికి, హిందీ భాషకి కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ డిఫరెన్సెస్ అన్ని మీకు నేర్పిస్తూనే ముందుకు తీసుకుని వెళ్తాను. ఒకటి. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే పాఠం వింటున్నారో వాళ్ళందరూ కూడా ఒక పేపర్, పెన్ను పక్కన పెట్టుకోవాలి. వాళ్ళు నేను చెప్పేది రాసుకోండి. అది కాకుండా నేను చెప్పే దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయి కూడా కొంతమంది తప్పులు పడుతూ ఉండండి, తప్పేం లేదు నాకు మళ్ళీ చెప్పడానికి. రెండోది ఏమంటే, ఇప్పుడు మీరు రాసుకుంటూ ఉంటే ప్రథమ రోజు పాఠము మళ్ళా చదువుకోవడానికి, ద్వితీయ రోజు పాఠము చదువుకోవడానికి, ఇలా మనకి క్రమబద్ధంలో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమని ప్రతి ఒక్కరూ ఒక పెన్ను, పేపర్ తీసుకుని రాసుకుంటూ ఉండాలని కూడా నా కోరిక. సరే, ఇంకా నెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు సంస్కృత లిపిని దేవనాగరి లిపి అంటారు. దేవనాగరి లిపి అనే దాంట్లో ఫస్ట్ ప్రథమ స్టెప్ అక్షరాణి. అక్షరం అంటే ఒకటి, అక్షరాణి బహువచనం అంతే. చాలా అక్షరాలు ఉన్నాయి కాబట్టి అక్షరాణి అన్నాము. ఎన్ని అక్షరాలు ఏంటి సంగతి అని మాట్లాడుకుంటున్నాము. అక్షరాలలో ఫస్ట్ స్వరాహ అని అన్నాము. స్వరాహ అన్ని పదం
అక్షరాలు, వాటిని అచ్చులు, తెలుగులో అచ్చులు అంటారు, సంస్కృతంలో అచ్ అంటాం. అచ్, చాకి హలంతం మాత్రమే ఉంటుంది, అచ్ అంటాం. ఇప్పుడు ఈ అచ్చులన్నీ కలిపి ఆ ఆ ఈ ఉ ఊ రు ఏ ఐ ఓ ఔ అం అహ అనేవి స్వరాలు. ఇందులో ఆ అనేది స్వర, అది రస్వం. ఈ రస్వ అక్షరాలు రస్వాహ అంటాం సంస్కృతంలో. రస్వాహ ఆ ఈ ఊరు. ఇక్కడ నేను రులు రాయలేదు, దానికి బ్రాకెట్ లో పెట్టాను. అలా ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత దాని యొక్క డిఫరెన్స్ తేడా కూడా చెప్తాను. అలాగనే ఆ పక్కన ఉండేటటువంటి దీర్ఘం, వాటిని దీర్ఘ అంటే ఏకవచనము, దీర్ఘాహ అంటే బహువచనం. దీర్ఘ అక్షరాలు వీటిని దీర్ఘాహ. ఆ ఈ ఊరు ఏ ఐ ఓ ఔ వీటిల్ని దీర్ఘాహ. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను ఇంకొద్దిగా మీకు ఇక్కడే డిఫరెన్సెస్ చెప్పాలని నా ఉద్దేశం. ఈ ద్విత్వస్వరాహ కూడా ఉన్నాయి మనకి. ఏంటవి అంటే ఆ ప్లస్ ఈ ఏ అవుతుంది, ఆ ప్లస్ ఈ ఏ, ఈ ఏ ఐలు కూడా ఎలా వచ్చాయి చెప్పాలని నా ఉద్దేశం. అందుకోసమని ఇలా నేను మీకు అర్థం కావడానికి ఇలా చెప్పాను అనమాట, ఇలా రాశాను. అలాగే ఏ ఐని సంస్కృతంలో గుణములు, గుణః అంటాము. అలాగే ఓ ఆ ప్లస్ ఊ ఓ, ఆ ప్లస్ ఊ ఓ, ఆ ప్లస్ ఊ ఓ ఔ. ఈ ఓ ఔలు వృద్ధిలు, వృద్ధి అంటే పెద్దది, ఎక్కువ వృద్ధిలు. అలాగే రెండు ఆలో రస్వాలు అయ్యాయి, దీర్ఘాలు కూడా అయ్యాయి. నెక్స్ట్ అందులోనే అమ్మహాలు ఉన్నాయి కదా, అమ్ అహ ఏమంటారు? అమ్మ అంటే ఆ పక్కన చుక్క పెడితే అమ్ అన్నాము, అలాగే దానిని అనుస్వారహ అన్నాము. ఆ ఈ ఊ ఇలా అవుతాయి అని పక్కన రాశాను. లలిత గారు అమ్మా కొంచెం స్లోగా వెళ్ళాలి అని అడుగుతున్నాను. కొంచెం స్లోగా. విసర్గ. ఈ విసర్గ ఆ పక్కన రెండు చుక్కలు రాస్తాము, విసర్గ. ఇది సంస్కృతం లిపి కాబట్టి అలా. అయితే ఆ పక్కన విసర్గ పెడితే అహ, ఈ పక్కన విసర్గ పెడితే ఇహి, ఊ పక్కన విసర్గ పెడితే ఉహు, ఇలాంటి శబ్దం వస్తుంది. నేను ఇలాంటి పదాలు అప్పుడప్పుడు మీ స్పీకర్ ఆన్ చేసి మిమ్మల్ని చెప్పమని అడుగుతాను. మొహమాట పడకుండా చెప్పాలి, ఉచ్చారణ కోసం, కొద్దిగా ఉత్సాహం కోసం కూడా. అది నాకు మీకు కూడా. అలానే అమ్మహ వరకు అయ్యాయి, వాటిని విసర్గ అన్నాము. దాని తర్వాత వ్యంజనాన్ని, నేను ఇదన్నీ చెప్పిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి స్క్రీన్ పైన మళ్ళా మీకు చూపిస్తాను. అంటే ఏమేమి మనం చెప్పుకున్నాం అనేది కూడా చూపిస్తాను. వ్యంజనాక్షరం. ఇక్కడ ఈ వ్యంజనాక్షరం ఏదైతే ఉందో దానికి నేను ఈ వ్యంజనాక్షరం ఉంది కదా, ఈ పైన బిందువు పెట్టడం అనేది నిజంగా చెప్పాలంటే సంస్కృత లిపిలో తప్పు. ఇక్కడ ఆ వ్యంజనాక్షరం ఈ తేడా ఏంటి అనేది అగ్రే భవిష్యత్తు నేను ముందు క్లాస్ లో మీకు చెప్దామని నేను కావాలని అలా రాశాను. ఈ వ్యంజనాక్షరాలు పంచవింశతి, చత్వారః త్రీణి, షట్త్రింశత్. ఇవి 25, 4, 4, 3 అని బ్రాకెట్ లో కూడా రాశాను తెలియడానికి. వీటిని హల్ అంటాము, హలంత అక్షరాలు అంటాము. ఇప్పుడు ఈ వ్యంజనాలని చెప్పడానికి ఈ ఏదైతే మొదలు 25 ఉందో దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఈ 25 ఎలాగా? వర్గ అంటే ఒక సెట్, క వర్గ, కా సెట్, చ వర్గ, ఇలాగా ఒక తయారు చేసుకున్నాం. ఈ కవర్గలో క గ ఇన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో రాశాను అర్థం కావడానికి. ఈ కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ ఇవన్నీ అయినాక ఇందులో ఈ కావులు ఉన్నాయి కదా, ఈ కా, చ, ట, త, ప, ఇవన్నిటిని కింద అల్ప అక్షరాణి అన్నాము. అల్ప అక్షరాలు ఏమాత్రము ఇబ్బంది లేకుండా సింపుల్ గా చక్కగా ఉచ్చారణ చేసేవి అల్పాక్షరాలు. దీని తర్వాత ఎరుపు రంగులో టైప్ చేసాము, అది మహాప్రాణ అక్షరాలు. కాదది ఖ అంటే నాభి నుంచి దాన్ని పలకాలి ఉచ్చారణ. ఖ, ఘ, ఠ, థ, ఫ.
మహాప్రాణ అక్షరాలు. ఈ మహాప్రాణ అక్షరాలు అయిన తర్వాత ఇక్కడ ఎరుపు మహాప్రాణ అక్షరాలు అయిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు అనేది కూడా చెప్పడానికి టైప్ కింద మళ్ళా రాశాను. అనునాసిక అక్షరాణి. ఇవి నాసిక శబ్దంతో వస్తాయి. క ఖ గ ఘ ఞ, చ చ జ జ ఞ, ట ట డ ఢ న, త థ ద ధ ణ, ప ఫ ప భ మ. వీటిల్ని కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ లో వీటిల్ని ఎలా మనము వాడాలి, ఉచ్చారణ చేసేటప్పుడు ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తాము అనేది తర్వాత నేను ముందు క్లాసుల్లో చెప్తాను. దీని తర్వాత అంతస్థాహ. ఇప్పుడు నేను చెప్పేది కొద్దిగా అందరూ వినాలి. అంతస్థాహ అంటే అంతస్థాహ ఇక్కడ లోపల ఉంటాయి, ఉంటాయి అని అర్థం. ఏమిటి ఉంటాయి అనేది ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. యా రా లా వా కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చెయ్యి కంఠం దగ్గర పెట్టుకోండి, కంఠం దగ్గర స్పర్శించడానికి కంఠం దగ్గర పెట్టుకోండి. ఇంకో చేతిని ఈ ముఖం, సంస్కృతంలో మూతి ముఖం, ఈ ముఖం దగ్గర పెట్టుకోండి. పెట్టుకుని మళ్ళా ఆ అక్షరాన్ని ఒక్కసారి ఉచ్చారణ చేయండి. ప్రతి ఒక్కరూ ఉచ్చారణ ఒక్కసారి చేస్తే మీకు దాని యొక్క ఏమి రియాక్షన్ తెలీదు. చూడండి, ఇలా పెట్టుకుని యా ర ల వ అని ప్రతి ఒక్కళ్ళు అంటుంటే ఏమర్థమవుతోంది? అది ఎక్కడన్నా వస్తున్నట్టు అనిపిస్తోందా గాలి? అక్కడ ప్రకంపనం అంటాం కదా, ఇక్కడే ప్రకంపనలు ఏమన్నా తెలుస్తున్నాయా? ఎవరన్నా స్పీకర్ నేను చెప్తాను అనుకున్న వాళ్ళు ఓపెన్ చేసి చెప్పండి, మీకు ఏమిటి తేడా తెలుస్తోంది? వెరీ గుడ్, ధన్యవాదాలు. మీ పేరు? శ్రీపాద. శ్రీపాద. గాలి వస్తుంది. గాలి చేతికి ఇక్కడ తగులుతోంది కదమ్మా, గాలి వచ్చి ఇక్కడ. అయితే ఇంకా నోట్లో ఎక్కడా కూడా కదలికలు లేవు. అబ్జర్వ్ చేశారా? మళ్ళీ ఒకసారి అలాగే చెప్పండి. యా రా లా వా. ఇంకెక్కడన్నా కదలికలు కనబడుతున్నాయా? లేదు. అందుకోసమనే వాటిల్ని ఇక్కడికి మాత్రమే ఉచ్చరించే అక్షరాలు కాబట్టి అంతస్థాహ అన్నారు వాటిని. సరే, అలా నెక్స్ట్ వాటికి వస్తున్నాను. దాని పేరు ఊష్మాహ. ఈ అక్షరాలు మనం తెలుగులో చెప్తాము షే అంటారు చాలా మంది. ఏ మాత్ర పెట్టేసి ముందే దీనికి పలుకుతూ ఉంటారు. ఇది షా, ష, 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 యా, ష, ష. ఇది ష, స, హ. ఇవి కూడా అలాగే పలకాలి. కంఠం దగ్గర చేపెట్టుకుని ఈ ముఖం దగ్గర ఒకసారి పెట్టి ఒకసారి ట్రై చేసి ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పండి. ష, ష, స, హ. ఏమర్థమవుతోంది? ఎవరైనా చెప్పగలుగుతారా? ఏమొస్తుంది? ఊష్మ అంటే గాలి వేడిగా ఈ చేతి దగ్గర కంఠంలో నుంచి వచ్చి తగులుతోందా? ఈ అంతస్థాలకి ఊష్మాలకి తేడా, గాలిలో తేడా తెలిసిందా? ఇప్పుడు మళ్ళా మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, ఈ రెండింటికి తేడా తెలుస్తుంది. మళ్ళా అంతస్థాలేమో లోపలే పలుకుతాయి, ఊష్మాలేమో పెదం చివరి దాకా వచ్చి గట్టిగా వేడి గాలి బయటకు వస్తుంది. ఎవరికన్నా అలా ఎక్స్పెరిమెంట్ చేస్తే తేడా తెలిసిందా అండి? చెప్తారా? ఒక రిప్రజెంటేషన్ అందరిదేనే అనుకుంటున్నాను, ఇంకో ఎవరైనా చెప్పచ్చు కూడా. సో ఇప్పుడు ఒకసారి ఈ యా రా లా వా అని అందరు చెప్పగలుగుతున్నాం. ఇవి షా, షా, సా, హ. పలకడానికి ఏ మాత్రము కూడా మొహమాట పడకుండా పలకవలసిన అక్షరాలు ఇవి. దీని తర్వాత క్ష,
త్ర జ్ఞ ఈ 3 అక్షరాలని విత్వాహ అన్నారు. విత్వాహ అంటే 2 అక్షరాలు కలిసినటువంటిది. ఒకటి నేను చెప్తాను, మిగతా నేనేమనుకుంటున్నా అంటే అక్షరాలు చాలా మందికి పరిచయం ఉండే ఉంటాయి అని నా ఉద్దేశం. అలా అని చెప్పి నేను ఊరికే వదిలేయట్లేదు, అన్ని అందరికీ అర్థం అవ్వాలనేదే. ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి నేను లిబర్టీ తీసుకుని ఎవరైనా చెప్పగలుగుతారా అని అడుగుతున్నాను. ఇప్పుడు క్ష అనే అక్షరం ఉంది. ఈ క్షకి క సగము, షా సగము, ఆ అనే స్వరము కలిపిన తర్వాత క్ష వచ్చింది. అవునా? ఈ సగము అనే దానికి ఏమిటంటాము అంటే నేను మళ్ళా ముందుకు అగ్రే భవిష్యత్తు నేను ముందుకు వెళ్తుందో చెప్తాను. ఇప్పుడు ఈ కాకి కింద ఒక గీత పెట్టాను కదా, దాని అర్థం ఏమిటయ్యా అంటే సగము ఉచ్చారణ చెయ్యాలి. ఏమిటా సగము నేను ముందు చెప్తాను. దీన్ని ఏమంటాము? కా సగము అని అనకూడదు, ఉక్ అనాలి. ఏమనాలి? ఉక్. ఎవరైనా ఒకసారి పలికి చెప్పండి. అందులో ఆ అసలు వినపడకూడదు, ఉక్ అంతే. ఉక్. అలాగే పక్కన ష ష ష అంతే. ష ష. ఈ ఉక్ ప్లస్ ష్ ప్లస్ ఆ అది క్ష అయ్యింది, అది క్ష అయ్యింది. అలాగే త్ర అనే అక్షరం గురించి మాట్లాడుకుంటున్నాం. త్ర ఇది ష కాదు, క్ష క్ష క్ష. దాని తర్వాత అక్షరం ఇది త్ర ఉంది కదా, ఈ త్ర అక్షరానికి వస్తున్నాను. త్రలో 3 ఉన్నాయి అక్షరాలు కదా. ఒకటి ఉత్. ఉత్ చెప్పండి. ఉత్. తా సగమే పలకాలి, అందులో ఆ పలకకూడదు అని అర్థం. ఇంకొకటి రా సగమే పలకాలి, పూర్తిగా ఆతో పలకకూడదు. దాన్ని ఏమంటారు? ఉర్ర్. ఉత్ ప్లస్ ఉర్ర్ ప్లస్ ఆ త్ర అయింది. ఇది ఎవరైనా చెప్పగలుగుతారా? ఒకసారి అనవండి ఎవరైనా. ఉత్ ప్లస్ ర్ ప్లస్ ఆ 3 కలిపి చెప్పాలి. త్ర అంటే ఇప్పుడు నేను కిందకి నెక్స్ట్ చూపిస్తున్నాను, మీరు దాన్ని మీరే చెప్పాలి. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు క్ష అయిపోయింది. క్షలో ఉక్ ప్లస్ ష్ ప్లస్ ఆ అన్నాం. త్రాలో ఉత్ ప్లస్ ర్ ప్లస్ ఆ అన్నాం. ఇప్పుడు క్షాత్ర జ్ఞ. నేను జ్ఞ అక్షరాన్ని మీరు ఈ 3 అక్షరాలలాగా ఎలా ఎందుకంటే ద్విత్వ అన్నాం కదా, ఈ అక్షరాలలో ఇంకో వేరే అక్షరాలు ఉన్నాయన్నాం. ఆ అక్షరాలని కనిపెట్టాలి. కనిపెట్టడానికి నేను కావాలనే ఏం చేశాను, ఇలా రాశాను. ఇప్పుడు ఇది కరెక్టా తప్ప? మీరు చెప్పండి. తప్ప? తప్పు. చెప్పండి. ఇందులో ఏమేమి తప్పులున్నాయి? జా రావాలి మేడం. అదే జా రావాలండి. జారా. మరి ఇప్పుడు జా రావాలి. అక్షరము ఫుల్ గా ఉంది మేడం. ఇక్కడ అక్షరం ఫుల్ గా ఉండకూడదు, కింద ఆపక్షరం ఇవ్వాలి మేడం. అవును అవును. సో ఇది తప్పు. అయితే ఇప్పుడు ఏముండాలి చెప్పండి? ప్లస్ ప్లస్ ఆ జ్ఞ. ఒకరైపోయారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఛాన్స్ ఇద్దాం. మేడం ఎవరో చెప్పారు. జు ప్లస్ మొత్తం చెప్పాలి, దీన్ని మొత్తం చెప్పాలి. ఒక్క నిమిషం, ఇందాక ఉజ్ అని ఆగిపోయారు ఆవిడ, మొత్తం చెప్పమందాం. ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి సార్. అది అది ఏమవుతుంది?
సో జ్ఞ అంటున్నాం కాబట్టి ఆ జ అనేది నాసికతోనే పలికేస్తున్నాం అక్కడికి వచ్చేపాటికి. ఇన్ని ఉన్నాయి ఇందులో. దీని తర్వాత ఇక్కడ ఏం చేసాము, కాకి కింద ఒక గీత పెట్టాను కదా, దాన్ని ఏమన్నాను, సగమే పలకాలి సగమే పలకాలి అని ఇప్పటిదాకా చెప్పుకున్నాం అవునా. ఆ సగమే పలకాలి అనే దానికి ఒక పదం ఉంది, దాన్ని ఏమంటారు, హలంతం అంటారు. హలంతం, హలంతం, హాఫ్ లెటర్ హలంతం. ఈ హలంతం ఇక్కడ ఒక హలంతానికి ఒక రూల్ ఉంది. ఏమిటయ్యా అంటే, హలంతం కేవలం వ్యంజనాక్షరాలకి మాత్రమే ఉంటుంది. హలంతం కేవలం ఈ వ్యంజనాక్షరాలు ఉన్నాయి కదా, వ్యంజనాక్షరాన్ని అని పెట్టుకున్నాం కదా పైన మనం, ఈ వ్యంజనాక్షరాలు రాయాలనుకుంటున్నప్పుడు మాత్రం వీటికి మాత్రమే ఉపయోగిస్తాము. ముందుకి 36కి ఉపయోగిస్తాం. కరెక్ట్, ఈ 36కి ఉపయోగిస్తాం, అల్లులకి ఉపయోగిస్తాం. అవునమ్మా. ఈ స్వరాలకి ఎక్కడా కూడా ఉపయోగించం, స్వరాలకు ఉపయోగించము, ఈ అనుస్వరాలకు ఉపయోగించము, విసర్గలకు కూడా ఉపయోగించము. కేవలం ఇది వ్యంజనాక్షరాలకి మాత్రమే ఉపయోగిస్తాం. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి రాసేటప్పుడు. ఇది మనము రాసేటప్పుడు ఒక కరెక్షన్ రిమైండ్ పెట్టుకోవడానికి మైండ్ లో కావాల్సిన హలంతం అనే ఒక పదం కంపల్సరీ. ఈ హలంతం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒకటి మామూలుగా మీకు చెప్పడానికి చెప్తున్నా. ఆ అనే అక్షరం ఉంది కదా, ఆ అన్నాం. స్వరాలకు వెళ్ళినప్పుడు ఆ అనే అక్షరం చెప్పాం. ఆ చెప్పాం కదా, ఆ పక్కన ఆ ఉంది, దీర్ఘం ఇచ్చాం. మరి ఇంకొక ఆ ఎందుకు ఉండకూడదు, ఓన్లీ రెండే ఎందుకు పెట్టారు, ఈ అని కూడా ఉండాలి అని ఉంది కదా మామూలుగా. దూరే విద్యమానే సతి ఆహ్వేతుం దీర్ఘస్వర ఆవశ్యక. దూరంగా ఉండే వాళ్ళని పిలవాలి అంటే ఓయ్ అంటే వినపడదు కదా, ఓయ్ అంటే వినపడుతుంది. ఆ వస్తున్నా అంటాం కదా, అలా ఆ అని ఈ మూడోదో ఇంకా ఆ నాలుగోదో ఇంకా దీర్ఘాలు పెట్టుకుంటూ పోతూ ఉంటే మనం అక్షరాలు ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటాం. అందుకోసమని ఈ రస్వాక్షరము ఆ, దీర్ఘాక్షరము ఆ రెండు మనకు చెప్పి, దాని తర్వాత ఇంకా నువ్వేమన్నా దీర్ఘం ఎక్కువ వాడాలి అని అవసరమైనప్పుడు దాన్ని ప్లుతః అన్నారు. ప్లుతః. ఇక్కడ చాలా మంది పెద్దలు అందరికీ శ్లోకాలు చదువుతున్నప్పుడు వాటికి మధ్యలో ఎస్ అనే ఒక అక్షరం కనబడుతుంది. ఆ ఎస్ అంటాం కదా, ఆ అక్షరాన్ని ప్లుతం ప్లుతం ప్లుతః అంటాం. ప్లుతం, దాన్ని ఎస్ అనే అక్షరంతో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ ఎస్ అనేది ఏమిటి విషయము, ఆ ఎస్ అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే, దాని ముందు ఉన్నటువంటి ఏదైతే మాత్ర ఉందో అది ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసి చదవాలి, చెప్పాలి, ఉచ్చరించాలి అనే దాని అర్థం. చదివేటప్పుడు ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ దీర్ఘ ఉచ్చారణ మనకి చాలా తేడాలు తెలుస్తాయి. దీర్ఘం ఉన్న చోట దీర్ఘం చదవకపోతే నెక్స్ట్ అక్షరాన్ని మనం అందుకోలేము, అంత స్పష్టత ఉంది సంస్కృతంలో. ఒకవేళ దీర్ఘం ఉన్న దాన్ని మనం రస్వమే ఉచ్చారణ చేసామనుకోండి, పక్క అక్షరాన్ని అందుకోలేము. కొంతమంది ఇక్కడ పెద్దలు శ్లోకాలు స్తోత్రాలు చెప్తున్న వాళ్ళకి అర్థమవుతుంది, తెలుస్తుంది కూడా. మనం కూడా ఆ స్టేజ్కి వస్తాము. స్టేజ్లో లేను నేను, మీతో పాటు నేను కూడా స్టేజ్ లోకి వస్తా. ఆ తర్వాత ప్లుతః. ప్లుతం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అందుకోసమని ఇక్కడ ఆ అంటే ఏమి వాడాలి అనడానికి నేను ఇలాగా బ్లాంక్ వదిలిపెట్టాను, అర్థం చెప్పాలి కాబట్టి. దాన్ని ఏమంటారు, దీర్ఘం ఉపయోగించాలనుకునేదాన్ని ప్లుతం ప్లుతః అంటాం. ఇప్పటిదాకా అక్షరాలని మనము స్వరాహ, వ్యంజనాని, విసర్గ
అనుస్వార ఇలా కొన్ని విభజించుకున్నాము. వీటిల్లో దీర్ఘము హ్రస్వము 2 రకాలు, మహాప్రాణ అల్పప్రాణ నాసికాక్షరాలు అని కొన్ని, ఇలా ఇన్ని రకాల అక్షరాలు. ఇంకొకటి 2 మనం ఎక్స్పెరిమెంట్ కూడా చేసాం. ఏమిటవి ఎవరైనా చెప్తారా? 2 విభాగాలు నేను చెప్పట్లేదు. అంతస్థ ఊష్మ, వాటిల్ని కూడా ఇప్పుడు ఇంకా పరిచయం అయిపోయాయి మనకి. ఎందుకు నేను ఇంత స్పష్టంగా ఇంత ఎలా చెప్తున్నానంటే, మనము నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత పాఠం చెప్తున్నప్పుడు నేను చెప్పిన పాఠం ఒకవేళ మీకు ఒక అక్షరం అర్థం కాలేదు అనుకుందాం, దాన్ని ఐడెంటిఫై చేయాలి అంటే నేను కవర్గలో పంచమాక్షరం, చ వర్గలో మహాప్రాణాక్షరం ఇలా చెప్తున్నప్పుడు ప్రథమ మహాప్రాణం ద్వితీయ మహాప్రాణం మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇవే టెక్నికల్ టర్మ్స్ మనము వాడడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అగ్రే అర్థం కావాల్సిన అక్షరాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మెల్లమెల్లగా మనకి ఏమిటి అనేది అర్థం అవుతుంది. కంటిన్యూ చేయనా? 7 అయింది. ఈ భాగం పూర్తి చేసేయండి. కంటిన్యూ చేసేనా అండి? అంటే ఇప్పుడు ఇంకా దీంట్లో అక్షరాలతో ఇంకేమైనా ఉందా? అక్షరాలు నేను చెప్పాలనుకున్నది ఇగో ఈ అనుస్వార అనే అక్షరం తేడా కూడా చెప్పాలనుకున్నాను మాస్టర్. అది పూర్తి చేసేయండి. అది పూర్తి చేసేనా మాస్టర్? దీన్ని కూడా చెప్పానా అండి? చెప్పేసి అక్కడ ఆపేసి. ఈ నేను ఇక్కడ ఎందుకని ఇలా పెట్టాను అంటే చెప్పడానికి అర్థం కావాలని. హిందీ అక్షరాలకి సంస్కృత అక్షరాలకి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. నేను మళ్ళీ స్క్రీన్ దగ్గరికి వెళ్ళాలి. స్క్రీన్ మన అందులో పెన్ ఉంది. పెన్ లేదు. ఇప్పుడు హిందీ అక్షరాలకి సంస్కృత అక్షరాలకి నేను కొద్దిగా డిఫరెన్స్ చెప్తాను. ఫస్ట్ ఏమిటి అంటే క మ ల రాసి హిందీ వాళ్ళు కమల్ అని చదువుతాం. క మ ల అని రాసి కమల్ అని చదువుతాం. అందులో సంస్కృతానికి హిందీకి డిఫరెన్స్ క మ ల అని పూర్తిగా వాళ్ళు రాసి కమల్ అని ఉచ్చారణ చేస్తారు. వింటున్నారు కదా అందరూ? నేను మళ్ళా మిమ్మల్ని అడుగుతాను నేనేమన్నాను అనేది. సపోజ్ కల్లం కల్లం క ల మ అని రాసి కల్లం అంటారు. అయితే నేను సంస్కృతానికి సంబంధించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అది కరెక్ట్ గా రాయడం కాదు, అనడం కాదు. అది ఎలా రాయాలి అనే దాని గురించి చెప్పాలంటే నా ఉద్దేశం ఇక్కడ స్క్రీన్ పైన కొద్దిగా ఇలా ఉంది. క మ లా రాసి లాకి హలంతం పెట్టాలి. పెట్టినప్పుడు అది ఏమవుతుంది? కెమెరా దగ్గరగా చూపించండి. కనిపిస్తాం. ఇదేమవుతుంది? కమ్మల్ అవుతుంది. ఇలా రాస్తే సంస్కృతం. ఒకవేళ ఇలా రాసామనుకోండి అది సంస్కృతం కాదు. సార్ మీరు అదే వర్డ్ డాక్యుమెంట్ లో కింద టైప్ చేయండి, అట్లా అక్కడ కనిపిస్తుంది. వర్డ్ డాక్యుమెంట్ లో కింద కింద రైట్ వన్ అండ్ రాంగ్ వన్ బోత్ మీరు టైప్ చేస్తే కనిపిస్తుంది. ఇది పీడిఎఫ్ కాబట్టి మీరు చేయలేరు, వర్డ్ డాక్యుమెంట్ అయితే చేయగలరు. మీరు ఆ కాగితం మీద రాసి 2 ఒకేసారి రాసేయండి. 2 సార్లు చూస్తాం. 2 రాసి చూపించండి. ఏది సంస్కృతం ఏది హిందీ చెప్తే సరిపోతుంది.
ఈ పైన రాసిందేమో ఇంకా కొంచెం దగ్గర తీసుకురండి, కొంచెం పైకి ఎత్తండి దాన్ని, కొంచెం రైజ్ అబౌవ్, ఇంకొంచెం పైకి ఎత్తండి కొంచెం ఆచారం. పైన రాసిందేమో కమల్ హిందీ కమల హిందీ అక్షరం ఇది కమల్ అంటారు. కమలా రాసే కమల్ అంటారు వాళ్ళు. కానీ మనం ఏమంటాము, ఇలా రాస్తే తప్పు అని మనం చెప్పి ఇలా రాస్తేనే కరెక్ట్ అని. లాకి హలంతం పెట్టాలి, సగమే ఉచ్చారణ చెయ్యాలి, కాబట్టి అప్పుడు అది కమల్ అవుతుంది. అలాగే ఇప్పుడు కలం, ఈ కలం కూడా మా హలంతం అని చెప్పాలి. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నెక్స్ట్ మనము చిన్నప్పుడు మనకి అక్షరాలు నేర్పించినప్పుడు డిక్టేషన్ వర్డ్స్ చెప్పమంటారు కదా, మనకి ఏం చేశారు, తెలుగును ఇంగ్లీష్ నేర్పించేశారు డిక్టేషన్. ఇప్పుడు ఈ సంస్కృతం ఎట్లా మరి? ఇప్పటి నుంచి ఏం చేస్తాను, నేను డిక్టేషన్ చెప్తున్నప్పుడు మధ్యలో ఒక వర్డ్ ఏమన్నా చెప్తే, పుస్తకం అన్నాను అనుకుని, పుస్తకం పదం చెప్పాలి, దానికి ఏమంటారు, పా ఊ మాత్ర, సా హలంతం, త పుస్తక, పుస్తక మా హలంతం పుస్తకం అని చెప్పాలని నా ఉద్దేశం. అది చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను అనమాట. అలా మనము డిక్టేషన్ ఉచ్చారణ, ఎందుకంటే ఇప్పుడు ఆడియో వింటున్నాం కాబట్టి చెప్పేటప్పుడు ఇలా చెప్పాలనేది. ఇంకొకటి ఏమయ్యా అంటే, ఈ అనుస్వారానికి ఈ మా హలంతం అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇక్కడి నుంచి నెక్స్ట్ క్లాస్కి వెళదాము. ఇది మా ఆ పక్కన అవుతుంది, ఇది మా హలంతం అవుతుంది. అమ్ముకి కి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ పాఠం నుంచి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందామని నా ఉద్దేశం. మీరు స్క్రీన్ షేరింగ్ ఆపేయచ్చు. మీరు బాగుంది, చక్కగా ఉంది. చాలా తర్వాత 2 అనౌన్స్మెంట్లు చేయాలి. కొంతమంది మెసేజ్ క్లాస్ జరుగుతున్నప్పుడు పక్కన కొంతమంది మెసేజెస్ పెట్టినవి చూస్తే, ఒకటి కొంచెం స్పీడ్ అనేది ఒక కన్సర్న్ వచ్చి కొంచెం అది స్లో. రెండోది, ఇప్పుడు ఈ మెటీరియల్ ఏదైతే ఉందో అందరికి పంపిస్తే వాళ్ళు చూసుకుంటారు. దీనికి అందరికి చాట్ మెసేజ్ లో, ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ జరుగుతున్న చాట్ మెసేజ్ లో నేను ఒక లింక్ పెట్టాను, http://bit.ly/sanskrit classes అనే లింక్ ఒకటి నేను ఇందాక షేర్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేస్తే అందరూ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అంటే మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ పోస్టల్ అడ్రస్. పోస్టల్ అడ్రస్ ఎందుకంటే కొంత మెటీరియల్ ఫిజికల్ గా మీకు పంపించేది కూడా ఉంటుంది కాబట్టి అది కూడా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఆ పోస్టల్ అడ్రస్. ఇవి కాక మీరు ఏదైనా చెప్పాలంటే కింద ఒక లైన్ 2 లైన్లో రాయడానికి ఒక చిన్న సౌకర్యం ఉంది. ఇవి అందరూ ఇవాళ రాత్రి లోపల 63 ఉన్నారు. ఈ 63 ఇవాళ రాత్రి లోపల ఆ లింక్ ని క్లిక్ చేసి అది ఫిల్ చేస్తే ఆ ఈమెయిల్ ఐడీస్ అన్ని మా దగ్గర క్యాప్చర్ అవుతాయి. అవి క్యాప్చర్ అవ్వగానే రేపు పొద్దున ఈ మెటీరియల్ ఏదైతే ఉందో మేము అందరికీ పంపించడం జరుగుతుంది. మేము ఏ ఈమెయిల్ ఐడి నుంచి అయితే ఈ మెటీరియల్ పంపిస్తామో రేపొద్దున మీరు హోంవర్క్ చేసినా కానీ ఈ సాంస్క్రిట్ క్లాసెస్ కి సంబంధించిన అంతా ఆ ఈమెయిల్ ఐడికే జరుగుతుంది అనేది దానికి svbsanskrit@gmail.com దట్ ఈస్ ది మెయిల్ ఐడి. మీకు మెయిల్ వస్తుంది కాబట్టి మీ దగ్గర రిజిస్టర్ అయిపోతుంది. సో ఆ మెయిల్ ఐడికి మీరు కమ్యూనికేట్ చేస్తారు. అంటే ఎవరు ఇండివిజువల్ మెయిల్స్ కాకుండా అఫీషియల్ గా ఉండాలని ఆ మెయిల్ కి మీరు కమ్యూనికేట్ చేస్తారు. నన్ను కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత పీపుల్ క్యాన్ కమ్యూనికేట్ ఉన్నవాళ్ళు. తర్వాత అనదర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నవి కొంతమంది చెప్పాలి, వాళ్ళు అనాలి, మళ్ళీ ఫీడ్బ్యాక్ రావాలి.
దీనికి ఇప్పుడు మరి 60-70 మంది ఉంటే అందులో 8 మంది ఎస్ నేను మాట్లాడతాను అంటే 8 మందిని ఏకకాలంలో ఆన్ చేసి 8 మంది ఏకకాలంలో మాట్లాడితే అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. కాబట్టి అది ఏమంటారు, జనరల్ గా ఎటువంటి మిస్టేక్ చేస్తారు అన్నది అది కూడా మీరే చెప్తారు. అయిన తర్వాత ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అంటే ఆఫ్టర్ ది క్లాస్ ఇస్ ఓవర్ ఒక 5 minutes or 10 minutes ఎవరన్నా డౌట్ ఉండి ఏమండి ఇది ఇట్లానా అని అడిగిన వాటికి మీరు అప్పుడు ఎవరైతే అడుగుతారో వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఈ పాఠాలు అది కాన్ఫరెన్స్ లో ఉన్న క్రైటీరియా. కానీ ఈ మెటీరియల్ మట్టుకు అందరూ ఆ లింక్ bit.ly/sanskrit classes దానికి అంత పెద్దగా వస్తుంది, అదంతా నేను తీసి దాన్ని షార్ట్ లింక్ చేశాను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. సాంస్క్రిట్ క్లాసెస్ అని ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ దానికి ఫీడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ క్లాస్ లోపల మీ అందరూ ఒకసారి ఈమెయిల్స్ మా దగ్గర రిజిస్టర్ అవ్వగానే నెక్స్ట్ క్లాస్ లో మీకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏది ఇవ్వాలన్నా ఈమెయిల్లో వస్తుంటాయి. తర్వాత ఈ నెంబర్స్ ఏవైతే మీరు ఇచ్చారో ఆ నెంబర్స్ తో వాట్సాప్ గ్రూప్ లాగా ఉంటుంది. బ్రాడ్కాస్ట్ గ్రూప్, నాట్ వాట్సాప్ గ్రూప్, బ్రాడ్కాస్ట్ గ్రూప్ ఉంటుంది. ఆ బ్రాడ్కాస్ట్ గ్రూప్ నుంచి మీకు మెసేజెస్ అందుతూ ఉంటాయి వాట్సాప్ ద్వారా. అంటే నేను మెయిల్ రెగ్యులర్ గా చెక్ చేసుకోనండి అన్న వాళ్ళకు కూడా రిమైండర్ గా మెయిల్ వెళ్తుంది. మెయిల్ వెళ్ళంగానే ఇమీడియట్ గా వాట్సాప్ మెసేజ్ కూడా అందుతుంది. ఫస్ట్ క్లాస్ నోట్స్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ మెయిల్, కైండ్లీ చెక్ అని ఒక వాట్సాప్ మెసేజ్ కూడా వెళ్తుంది. సో వాళ్ళు మెసేజ్ చూసుకుంటారు, మెయిల్ చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ వెడ్నెస్డే క్లాస్ వచ్చేటప్పటికి అది ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ క్లాస్కి వస్తారు. ఇది చెప్పవలసిన 2 అంశాలు. తర్వాత ఈ క్లాస్, ఈ టోటల్ క్లాస్ జరిగిందంతా రికార్డింగ్ అవుతోంది. ఈ రికార్డింగ్ ని కూడా ఏం చెప్పారు, మళ్ళీ ఏం చెప్పారో గుర్తులేదు, మెటీరియల్ ఉంటుంది కానీ ఏం చెప్పారో గుర్తులేదు అన్నదానికి ఈ వీడియో కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఈ రికార్డ్ కూడా యూట్యూబ్ లోకి ప్రాబబ్లీ ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ కి వెంటనే ఎక్కించలేకపోవచ్చు, కానీ థర్డ్ క్లాస్ నుంచి అరేంజ్మెంట్స్ ఆర్ దేర్. ఇవాళ క్లాస్ అయిపోయిన 1 గంటలో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది యూట్యూబ్. సో ఎనీబడి కెన్ గో and see that as many number of times as possible. The arrangements will be made. ఒక్క మాట ఇక్కడ ఇందులో మన దగ్గర రేమిళ్ళ శాస్త్రి గారి పేరుతోటి ఒక ఆయన కనిపిస్తున్నారు. ఆయన ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామని. ఒక్క నిమిషం కృష్ణ, ఒక్క నిమిషం చేస్తున్నానండి నేను. సార్ ఒక్కసారి లింక్ ఒక్కసారి పోస్ట్ చేస్తారా అండి? మళ్ళీ చేస్తాను. రేమిళ్ళ శాస్త్రి గారు మీరు మాట్లాడచ్చు. హలో శాస్త్రి, నేను ఒక పరిచయం చేస్తాను. ఈయన రేమిళ్ళ వెంకటరామకృష్ణ శాస్త్రి అని సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారండి సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ లో. మా కజిన్ బ్రదర్ అయిన. విశేషం ఏంటంటే వీరి నాన్నగారు రేమిళ్ళ అన్నవసామి గారని, అలాంటి పండితుడు శతాబ్దానికో 2 శతాబ్దాలకో ఒక పండితుడు పుడతాడేమో, అదండి పరంపర. మామూలు పండితుడు కాదు ఆయన. 1 శతాబ్దానికి ఒకడో, అలా లేదా 2 శతాబ్దాలకు ఆ స్థాయిలో కుటుంబంలో పుట్టినటువంటి మహానుభావుడు. చక్కటి మనకి వేదభారతికి 1995లో ఆయన చక్కటి సేవ అందించారు. మన శంకరదయాళ శర్మ గారి దగ్గర మేము ఈ ఊరు వచ్చినప్పుడు ఆయన నేను కలిసి విష్ణు సహస్రనామ స్తోత్రానికి డేటాబేస్ క్రియేట్ చేసాం సంస్కృతంలో. అప్పుడు ఆయన నేను కలిసి కృషి చేసాం. ఆయన కూడా ఇందులో ఉన్నారు. ఒక్కసారి నమస్కారం చెప్పుకుంటున్నాం మీకు అందరూ సభాముఖంగా. నువ్వు ఒకసారి అందరినీ ఆశీర్వదించు, నీ శుభాకాంక్షలు తెలియజేయి. మీ ఆశీర్వాదం. మీరు ఒక 2 మాటలు మాట్లాడితే వినాలని కోరుకుంటున్నామండి గురుగారు. మీరు కూడా మాకు గురు సమానులే. శాస్త్రి చెప్పు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మాట వినిపించట్లేదు. హలో, ఇప్పుడు వినిపిస్తుంది. నా మాట వినపడుతుందా? వినపడుతుందండి, అందరికీ వినిపిస్తుంది. అరే నమస్కారం అండి. నేను కూడా అంటే మా అమ్మాయి అమెరికాలో US లో ఉంది శిరీష.
అది దీంట్లో జాయిన్ అయ్యి నువ్వు కూడా జాయిన్ అవ్వు చూడు అని చెప్పి నాకు మెసేజ్ పంపించింది. ఓహో అలాగా. అది నేను ఇంకా రేపేమో అనుకుంటున్నాను, ఇప్పుడే అవుతోందంటే అప్పుడు వెంటనే అలాగా. జాయిన్ అయ్యాను అనమాట. సంతోషం, బాగుంది. శుభస్య శీఘ్రం. బాగుంది. క్లాస్ లో ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, అమెరికా నుంచి ఉన్నారు, ఇండియాలో నుంచి ఉన్నారు, అహ్మదాబాద్ అక్కడ ఇక్కడ మొత్తం యావత్ భారతదేశం నుంచి అందరు ఉన్నారు. 63 మంది ఇవాళ టోటల్ క్లాస్. బాగుంది. 6+3 9 అండి, పూర్ణ సంఖ్య అండి. అది పూర్ణ సంఖ్య. అది మళ్ళీ లెక్కలో వెళ్ళిపోవాలి. అదే లెక్కలు, సంస్కృతము, వేదము మీ కుటుంబంలో DNA లో ఉందండి. అది ఎక్కడ బ్లడ్ కూడా కాదు, DNA లోకి వెళ్ళిపోయింది. అలాగే. ఇంకొక ఆయన వివి సత్యనారాయణ ఒక ఆయన ఉన్నారు చూడండి, ఆయన కందుకూరు సత్యనారాయణ గారు. కందుకూరు సత్యనారాయణ గారు మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అయ్యా. జన్మన భారతీయత్వం, కర్మన వైద్య సంస్కృతి అన్నారు. ఇప్పుడు ఈ సంస్కృతం ఇవాళ మాకు చాలా అదృష్టం. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు, ఆవిడ చక్కగా బాగానే చెప్పారు. బాగా స్లోగా మొదటి లెసన్ ఇంకా స్లోగా, ఇదే లెసన్ నెక్స్ట్ లెసన్ రిపీట్ చేసి ఇంకా స్లోగా చెప్పితే మాకు మంచి అవగాహన వస్తుందని అర్థంగా ఉంది మాకు. తర్వాత అసలు అక్షరాలు రాని వాడిని దృష్టిలో పెట్టుకుని చెప్పినట్టు ఉండాలి ఇది. అసలు కొంతమందికి అక్షరాల మీదే అసలు అవగాహన లేదు. అంచేత అక్షరాలు ఆ అన్నది కింద తెలుగులో ఆ అని కూడా రాస్తే అక్షరాలు కూడా అవగాహన లేని వాళ్ళు కూడా అర్థమయ్యేలా ఉంటుందని నా అభిప్రాయం. అంతకన్నా ఏం కాదు. చాలా సంతోషం, చాలా సంతోషం. ధన్యవాదాలు. సరే అండి. ఒక చిన్న విషయం ఒకటి, మన అందరూ ఉన్నారు కాబట్టి ఒక చిన్న విషయం మనం చేద్దాం అనుకుంటున్నాను. పర్సనల్ నోట్ ఏంటంటే, చాలా సార్లు మనం వెళ్ళి విడిగా పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఒక విశేషం ఏంటంటే, ఈసారి నేను విద్యార్థిగా ఈ పాఠం నేర్చుకోవడానికి ఉండి, నేనే కాకుండా అమెరికాలో ఉన్న నా మనవడు కూడా ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్నాడు. సో తాత మనవలు ఇద్దరు కలిసి ఈ క్లాస్ లో నేర్చుకుంటున్నారు అని చెప్పారు. సహాధ్యాయులు తాత మనవలు అపూర్వ సంగమం. చాలా బాగుంది. ఆఖరిని కాయేన వాచ ఒకటి చెప్పేసి ఆ శ్లోకం ఈ కార్యక్రమం ముగిద్దాం. మేడం, ఏది చేసినా పరమేశ్వరార్పణ వస్తువుగా చేసుకుంటూ మీరు చెప్పండి అమ్మా, మేము అందరం వింటాం. అయ్యా గురువు గారికి నా నమస్కారాలు. అయ్యా నమస్కారం. నేను వెంకటరమణయ్య. రమణయ్య గారు మాట్లాడకపోతే అయ్యా నమస్కారం. అమ్మ గురువు, మా లలితమ్మ గారు కూడా, మా లలితమ్మ గారు, నేను చిన్నప్పుడు నాకు లలితమ్మ గారు అని ఒక పెద్ద ఆవిడ ఉండేవారు, నాకు టీచర్ ఆవిడ. ఇప్పుడు ఈ విధంగా ఆవిడే వచ్చి నాకు చెప్తున్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం. క్లాస్ బాగుందండి. ఆధ్యా క్లాస్ బాగుందా? బాగుంది, అంతా బాగుంది. కొంచెం అలవాటు అవుతుంది మెల్లిమెల్లిగా. మీరు కంటిన్యూ చేస్తారు కదా ఇలాగా, చాలా బాగుంటుంది. అదే మా గురువు గారు సంకల్పం, గురువు గారు తలుచుకున్నారు. అమ్మవారి సంకల్పం ఉంది, అమ్మవారి అనుగ్రహం ఉంది. ఇది ఇలాగే కొనసాగుతుంది. చాలా బాగుంది, చాలా చెప్పండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సర్వమార్పణం. మళ్ళీ వారం మళ్ళీ కలుద్దామండి. అందరికి మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్, లింక్ ఏదైతే పంపించామో ఆ లింక్ లో మీ వివరాలన్నీ ఇవాళ మీరందరూ దాంట్లో యాడ్ చేస్తే అన్ని కలెక్ట్ అయిపోయిన తర్వాత 63 డీటెయిల్స్ మాకు రేపటికల్లా వస్తే రేపు ఈ మెటీరియల్ మీకు పంపించడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి క్లాస్ వచ్చే బుధవారం సాయంత్రం 6 మళ్ళీ మధ్యలో మీకు వాట్సాప్ ద్వారాను మెయిల్ ద్వారాను కమ్యూనికేషన్స్ అందుతూ ఉంటాయి, వెల్ ఇన్ అడ్వాన్స్.